హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? సరే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే సో నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. సరేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? Four of Cups, the Lover's card, the Fool, Three of Pentacles, King of Wands, High Priestess, Queen of Swords. సో మనం ఈరోజు ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాం. సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ 4 of Cups అండ్ లవర్స్ కార్డ్స్ తోటి క్లియర్గా ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నీకు తెలీదు నిన్ను వదులుకోవడం నాకు ఎంత కష్టమో నీకు అర్థం కావట్లే అంటున్నారు మీ పర్సన్. సో నిన్ను వదులుకోవడం ఎంత కష్టమో నిన్ను వదులుకోలేను అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పర్సన్ ఎనర్జీస్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. అని ఈ పర్సన్ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయట్లా. ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉన్నారు. మీ ఆఫర్ని, మీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు. ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఈ పర్సన్ పాస్ట్లో అది తనకు కూడా కష్టంగా ఉందట. మిమ్మల్ని వదులుకోవడము నాకు ఎంత కష్టంగా ఉందో నీకు తెలీదు. ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిసెస్ ఆర్ దేర్. అది వేరే విషయం. బట్ అక్కడ వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా కూడా లేరు. సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు ఇద్దరు కూడా పాస్ట్లో మీరిద్దరు ఎలాంటి రిలేషన్లో ఉన్నారో, మీ బంధాన్ని కొనసాగించారో అంటే ఆ కేరింగ్, ఆ లవబుల్, ఆ ఫ్లర్టీ మాటలు, ఆ షేరింగ్, ఆ కన్వర్సేషన్, ఆ చాటింగ్స్, మ్యూచువల్గా మెంటల్గా హ్యాపీనెస్, మళ్ళీ అలాంటిది లైఫ్ లీడ్ చేయాలి, మళ్ళీ అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. అంటే మళ్ళీ రిలేషన్ని కొనసాగించాలి, న్యూ బిగినింగ్ చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటున్నారు. అంటే రిస్క్ అని తెలుసు, తనకు మీ మీద ప్రేమ ఉంది, మీకు తన మీద ప్రేమ ఉంది, కానీ రిస్క్ అని భయపడుతున్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు. ఎందుకంటే అంత భయపడుతున్నారు అన్నమాట మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 3 of Pentacles తోటి. సో వీళ్ళు ఏంటంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. మీ పర్సన్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది. థర్డ్ పార్టీ విషయంలో 2 చాయిసెస్. అంటే థర్డ్ పార్టీ విషయంలో 2 చాయిసెస్. మీ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారన్నమాట. బట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి భయపడుతున్నారు. థర్డ్ పార్టీ విషయంలోనే భయపడుతున్నారు. ఇక్కడ ఎవరో ఈ పర్సన్ మేబీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరు సిచ్యువేషన్స్ ఎవరికైనా అంటే ఈ పర్సన్ షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ పర్సన్ని భయపెడుతున్నారు అన్నమాట. అంటే మీ విషయంలో
మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వడానికి, అంటే ఎగ్జాంపుల్ నేను నువ్వు వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు అనవసరంగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని ఇట్లా చెప్తున్నారు అన్నమాట. అంటే ఆ పర్సన్కి మీ విషయంలో ప్రేమ ఉన్నా కూడా, తన తప్పు రిపీటెన్స్ అవుతున్నా కూడా, పడుతున్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయనివ్వట్లేదు. సో దూరం నుంచే చూస్తున్నారు అన్నమాట. దూరం నుంచి చూసి సాటిస్ఫై అవుతున్నారు, ఎమోషనల్గా బ్లేమ్ చేసుకుంటున్నా, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. సమ్ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి డెఫినెట్గా. అంటే మీ విషయంలో మీ పార్ట్నర్కి చాలా అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మీరు రోజు రోజుకు చాలా అందంగా తయారవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేయడమో, లేకుంటే మీ స్టేటస్లు డీపీలు గమనించడమో, మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది. ఓకేనా, మీ విషయంలో చాలా చాలా ప్యాషన్ ఉంది, చాలా అట్రాక్షన్ ఉంది. సో మీ బిహేవియర్ పరంగా, మీ స్మార్ట్నెస్కి, అంటే ఐ డోంట్ కేర్ అంటే అనే నేచర్కి అన్ని రకాలుగా, స్పిరిచువల్గా, ఫ్యామిలీ పరంగా, చిల్డ్రన్స్ పరంగా, మీ గోల్స్ని అచీవ్ చేసే విషయంలోనూ, సో ఇలా అన్ని రకాలుగా సెల్ఫ్ వర్త్గా ఉన్నారన్నమాట మీరు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తున్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా. ఓకేనా, సో ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి. వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఏంటంటే ఇక్కడ లోపల వీళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అనమాట. అదే తను మీతో నిజాయితీగా ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, నేను నిజాయితీగా ఉంటే బాగుండేది అంటే మీ పర్సన్ చెప్తున్నారు నా ద్వారా, నా రీడింగ్ ద్వారా అన్నమాట. అంటే నా పర్సన్ విషయంలో నిజాయితీగా ఉంటే బాగుండే, ఈ ఎమోషన్స్ అన్నీ ఆ రోజే ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండే, నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేశాను, ఎందుకు నేను ఇంత నిజాయితీగా లేను, ఎందుకు మైండ్ గేమ్స్ ఆడాను. ఓకేనా, సో నేను ఇప్పుడు నా మనసు పరంగా చాలా ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నా. నేను ఎంత తప్పు చేశాను, నేను అలా ఆ రోజు చేయకుండా ఉంటే బాగుండు అని లోపల ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ బయటికి కనిపించట్లేదు అన్నమాట మీ పర్సన్. సో ఓవరాల్గా ఏంటంటే పాస్ట్లో వాళ్ళు చేసిన దానికైతే ఒక రిగ్రెట్, ఒక గిల్టీ అయితే ఉంది డెఫినెట్గా. ఓకేనా, సో ఇంకా ఏంటంటే, అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో చాలా చాలా కోపంగా ఉన్నారు అనేది ఈ పర్సన్కి తెలుసు. మీ పర్సన్కి అయితే తెలుసు మీ పర్సన్ విషయంలో చాలా కోపంగా ఉన్నారు, తప్పు తనదే అని తెలుసు. మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర ఒక ఆన్సర్ అనేది లేదు. ఓకేనా, సో మీరు చాలా ఏంటంటే ఇక్కడ బోల్డ్గా తయారయ్యారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే భయపెట్టేలాగా ఉందన్నమాట మీ పర్సన్కి. ఎందుకు భయపడడం, తప్పు చేసిన వాళ్ళే కదా భయపడేది. సో వాళ్ళు తప్పు చేస్తూనే భయపడుతున్నారు. ఇక్కడ మీరు చాలా కోపంగా ఉన్నారు, చాలా బోల్డ్గా ఉన్నారు మీరు. సో మీ పర్సన్ తన తప్పుల్ని ఒప్పుకుంటున్నారు, తన తప్పుల్ని తన దగ్గరే ఉంచుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారనేది కూడా తనకి తెలుసు. ఓకేనా, సో మిమ్మల్ని బ్లేమ్ చేశారనేది కూడా తనకు తెలుసు. అది ఆ విషయంలో మీకు కోపం అని కూడా ఆ పర్సన్ కూడా అర్థమైంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు వాళ్ళకి. ఓకేనా, మిమ్మల్ని వదులుకోవడం కానీ, మీ ప్రేమను ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మళ్ళీ మీతో రిలేషన్లోకి రావాలి. ఓకేనా, సో మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి, మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట డెఫినెట్గా. ఓకేనా, సో మరి నేను రాశుల పరంగా చెప్తాను. సో రాశుల పరంగా చూసుకుంటే కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు, వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా, సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 13, నెంబర్ 2, నెంబర్ 14, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 15 కూడా ఉంది, నెంబర్ 18, నెంబర్ 21, నెంబర్ 51, 49. సో ఇవి వచ్చేసి నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో లాస్ట్ కార్డు కూడా చూడండి, 5 ఆఫ్ పెంటకల్స్. చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా లాస్ ఫీల్ అవుతున్నారు, ఒక గ్రీఫ్ అనేది ఉంది, చాలా ఏంటంటే ఒక లోన్లీ, ఒక పూర్ అనమాట. సో ఒక బ్యాడ్ లక్ మూమెంట్లో ఉన్నారనమాట, ఒక ఫెయిల్యూర్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ లాస్, ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది ఇక్కడ. సో మరి ఇవి వచ్చేసి ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని ఉండొచ్చు,
లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా, అది. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.